మంచిది. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు నడిపించిన కుమార్తెకు ప్రత్యేకమైనటువంటి శుభములు. శిలువ ధ్యానాలు రీతిగా కొనసాగింపబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సహవాసంలో ముందుగా వచ్చి ప్రార్థనలతో సిద్ధపడుతూ దేవుని యొక్క ఆత్మకార్యం జరిగినట్లుగా గృహాల్లో కూడా దేవుని యొక్క కన్నీటిని చూపిస్తున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి శుభములు దేవుడు వారిని ఇంకా బహుగా దీవించును గాక. ప్రియులారా, ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి అవకాశము మనమంతా పొందుకొని ఉన్నాము. దేవుడు ఈ రాత్రి ఎటువంటి వారికి దూరము అవుతున్నావు, ఎటువంటి వారికి దగ్గర అవుతున్నావు అనే అంశంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి వారికి దూరము అవుతున్నావు, ఎటువంటి వారికి దగ్గర అవుతున్నావు. ప్రియులారా, లోకంలో ప్రేమ అదేమవుతుందంటే చల్లారిపోతుందని 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో అంటూ ఉన్నాడు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారటం అనేటువంటిది మాట మత్తయి గారు చాలా విడ్డూరంగా రాశారు. ప్రేమే ప్రతి దానికి మూలం. ఈరోజు మనం దగ్గర అవ్వాలన్నా దూరం అవ్వాలన్నా ఈ ప్రేమ చాలా గంభీరమైనటువంటిది, విలువైనటువంటిది. అది సంఘంలోనైనా, గ్రామంలోనైనా, ఒక సంస్థలోనైనా, దేవుని సంఘ ఎక్కడ మనం ఉన్నా ఈ ప్రేమే మనల్ని అనేకులకు దగ్గరగా తీసుకువెళ్తుంది. ప్రేమ లేనప్పుడు అదే చాలా దూరంగా కూడా తీసుకువెళ్తారు. ఈరోజు ఎటువంటి వారికి మనము దగ్గర అవుతూ ఉన్నాం, ఎటువంటి వారికి దూరం అవుతున్నటువంటి అంశంతో ప్రభు ఈ 34వ రోజుగా ధ్యానాల్లో మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మార్కు సువార్త చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభు ఒక్కొక్క మాట కూడా గూఢమైనటువంటివి. ఇవి మన జీవితాంతం కూడా ధ్యానించిన చాలా మన ఆయుష్ అయిపోతుంది తప్ప ఈ మర్మాలు, ఈ అద్భుతాలు, ఎన్నో సంగతులు ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తే ఎవరి వల్ల కూడా కాదు. అందులో కూడా ఈ లోకంలో మనకు ఉండేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో దేవుడి సన్నిధికి వచ్చేది ఇంకా కొద్ది కాలం. ఉదయం లేచిన మొదలుకొని భోజనం 3 సార్లు చేస్తూ ఉన్నాం. 3 సార్లకి 6 సార్లు చేయి కడగాలి. ఇంకొకసారి తిన్న తర్వాత మరొకసారి, అంటే 3 పూటలకు 6 సార్లు. ఇంకా స్నానం, ఇంకా అందులో మళ్ళీ రాత్రి నిద్ర ఒక 6-7 గంటలు తీసేయండి. ఇంకా మిగిలిన ఎన్ని గంటలు కష్టపడడానికి వెళ్ళిపోవాలి, వంటలు ఉండాలి. ఇవన్నీ చూస్తే దేవుడి సంగమ దేవుడిని ధ్యానించడానికి సమయమే చాలా తక్కువ. ఆ తక్కువ సమయంలో కూడా దేవుడు బిడ్డలారా మనకి ఎంతో అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆ ఇచ్చినటువంటి సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఎక్కువగా ఆయన సన్నిధికి వచ్చేవారు ఎక్కువగా దీవించబడుదురు. కాబట్టి ఆయన సన్నిధి, ఆయన సమయము మనకి ఇచ్చేవాడు. ఆ సమయాన్ని మనము కాపాడుకోవాలి. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రియులారా ఈ 38 నుంచి మనకి 50 వచనం వరకు చూసినప్పుడు చాలా పెద్ద అద్భుతమైనటువంటి సంభాషణ ఇక్కడ జరుగుతుంది. శిష్యులు ప్రభువుకి, ప్రభు దగ్గరికి శిష్యులు వస్తారు. ఏంటయ్యా, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు, మన తోటలో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు, మన ఊరి వాళ్ళు కాదు వీళ్ళు, మీరు మనతో నిత్యము ఉన్నటువంటి ఒకరు కూడా కాదు వీళ్ళు, మీరు ఎవరెవరో కొత్త వ్యక్తులండి, వీరి ముఖాలు కూడా ఎప్పుడు మేము చూడలేదు, కానీ వీరు మాత్రము మీ నామములో గొప్ప అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అసలే కదా అంటున్నాం. అంటే నీతో మేముంటే మేము చేయాలి, నీతో మేము నడుస్తున్నాం, మా సమస్తాన్ని విడిచిపెట్టాం, నిన్నే వెంబడిస్తూ ఉన్నాం. కానీ ఎవరు బయట ఉన్న వ్యక్తులు భీకరమైన కార్యాలు చేస్తున్నారయ్యా, అద్భుతమైన పాటలు పాడుతున్నారు, అద్భుతమైనటువంటి సువార్తలు ప్రకటిస్తున్నారు. ఇదేంటిది, మేమెప్పుడు చేయలేకపోతున్నాం. ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి సంగమ
భావోద్రేకాలు చూడండి. ప్రతి వ్యక్తిలో కూడా అనేకమైనటువంటి స్వలాభిలాష అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వలాభిలాష సిలువ దగ్గరికి వస్తామో, ఎంత పెద్ద స్వలాభిలాష అయినా సిలువ ఏం చేస్తారు? తొలగించేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన వైద్యము, మందు, తైలము సిలువే. ఈ సిలువను మనం చూడాలి, ఆ సిలువను జాగ్రత్తగా చూడాలి. చూసి కేవలము అక్కడ ఉండిపోకుండా ఆ సిలువను మనం మోస్తూ ముందుకు వెళ్ళాలి. మరి కొంతమంది ఏం చేస్తారంటే సిలువ బరువు అయిపోయిందని మొక్క రంపంతో దాన్ని మోస్తూ ఉన్నప్పుడు పెద్ద సిలువ కాస్త ఎంత సిలువ అయిపోతామా? కొరస సిలువ అయిపోతుంది. అది రోజు రోజుకి కొరస అయిపోతుందంటే ఏంటిది? మీకు ఇచ్చింది పెద్ద సిలువ కదా, చూస్తే ఏంటి? కొంతమంది ఏమో 10 మంది ఏమో ఆఫ్ తెచ్చారు, మరి కొంతమంది ఏమో సగం ఉంది, ఇంకా సగానికి ఇంకా 30 ఉంది, మరి కొంతమందికి ఏమో చూస్తే అసలు సిలువే ఉండట్లేదు. అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి మనం దాటాలంటే పాత రోజుల్లో ఏం వేసేవారమ్మా? తాపకరలో, నిచ్చెనలో ఆ యొక్క తాటి మొజ్జులు కానీ ఈత కాదు, తాటి చెట్లు తాలూకి, కొబ్బరి చెట్లు తాలూకి పెద్ద పానాలు లాంటివి నరికి పెద్ద వేసేవారు. అయితే అది రోజు రోజుకి మొక్క నలుగుతుంటే ఈ గొడ్డి ఆ గొడ్డికి చాలా పోయినప్పుడు కొనసాగుతుందా? ఇబ్బంది అవుతుంది. రెండు అవుతుంది. కొనసాగిందంటే ఇబ్బంది అవుతుంది. మరి సిలువ ఎంత మనకి ఇచ్చాడో, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మనకి ప్రభు ఇచ్చిన ప్రేమను బట్టి అది మోసుకొని వెళ్తేనే ఎంత పెద్ద ఎత్తులైనా ఒడ్డులైనా అవి దాటుకొని వెళ్తుందాగా. ఇక్కడ శిష్యులు మాత్రం ఎలా ఉన్నారంటే ప్రభువు చెప్తూ ఉన్నారు ఏం చేయాలి. వారికి మేము ఏం చేసామంటే పాటలు పాడుతున్నారయ్యా, సువార్త ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. వారికి మేమేం చేసామంటే ఊర్లో రానివ్వలేదు, వారికి అభ్యంతరాలు పరిచాం, ఆటంకపరిచాం. ఇంకేమంటున్నారు? వారిని ఏమో వెళ్ళకుంటుట దేవుడు కనుక వారికి ఆటంకపరిచింది అని అంటున్నారు. ఆటంకపరిచారు. ఇదేదో గొప్ప విషయం లాక సంతోషపడిపోతూ ఉన్నారు శిష్యులు. ఆటంకపరచడం గొప్పదనమా? కొనసాగించడం గొప్పదనమా? కొనసాగింపజేయాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనము ఆ పని చేయలేమో ఆ పని అపవాదిగాడుతో వారి యొక్క సంబంధం చేస్తారు. ఇది నిజంగా ప్రార్థన చేసిన మనకి ఇబ్బందిగానే ఉంటుంది. నిజంగా ఈ ఇంట్లో నీకు మాత్రమే ఈ ఇల్లు, ఈ ఇంటి తాళాలు నీకే అధికారమో. ఆమె నువ్వు రానప్పుడు, నువ్వు ఇందులో ఉండనప్పుడు, నీవు ఇందులో అనుభవించినప్పుడు ఏమవుతుంది? చీమలకి, దోమలకి, రకరకాల బొద్దింకలకి, రకరకాల పురుగులకి ఇవన్నీ ఏమైపోతామా? నివాసపురం అయిపోద్ది. నువ్వెవరో రావట్లేదు, మేమేమి ఉండొద్దు అని అవి కూడా మైకిస్తే మేము ఉంటాం, నువ్వు వస్తే మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. రాత్రి దేవుని సంగమా ఈ శిష్యులు గొడవ ఎలాగే ఉంది. మీరేమో చేయట్లేదు, మీరేమో సంపూర్ణంగా వెళ్ళట్లేదు, కానీ ఆ ప్రేమ అసలు వారికి తెలియదు. కానీ వారేమో వేగకార్యం జరిగించేస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే ఏమైందంటే మొత్తానికి ప్రభు అంటున్నాడు, సరే 43వ వచనం చదవండి. చూడండి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. తర్వాత నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడి కంటే కుంటివాడిపై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ పన్ను నేను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడపై
దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. చాలు. ఇక్కడ ఏం చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. సంపూర్ణ దేహము, ఒంటి కన్ను, ఒంటి చెయ్య. అంటే సంపూర్ణ దేహము కంటే ఇక్కడ ఏ దేహం అట చదివారు కదా, అగ్నిలో పోవుట కంటే 44 అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. రెండవది ఏంటి? 2 పాదములు. దానికి ఏమన్నాడు? కుంటివాడివై. అంటే అంగహీనుడిగా వెళ్ళొచ్చు, కుంటివాడిగా వెళ్ళొచ్చు. మూడవది ఒంటి కన్ను గలవాడై, ఒక కన్నుతో. ఏది లేకపోతే వెళ్ళాడట? చూడు, అంగహీనుడు వెళ్ళిపోతున్నాడు. వాక్యం అంగహీనుడు పరలోకం వెళ్తున్నాడు, కుంటివాడు పరలోకం వెళ్తున్నాడు, ఒంటి కన్నువాడు వెళ్తున్నాడు. ఒకరు మాత్రం వెళ్ళట్లేదు. ఏంటి లక్షణము? ఏంటి లేకపోతే వెళ్ళారట? మీరు చెప్తే ఈ 40 రోజులు బహుమానాలు మీ అందరి మీదకి వచ్చింది కాక చెప్పి సామెత చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే నిత్య జీవంలోకి వెళ్తాము అని అంటారు. అంగహీనులు వెళ్ళిపోతారు. తర్వాత కుంటివాడు వెళ్తాడు, ఒంటి కన్నువాడు వెళ్తాడు. ఏది లేకపోతే వెళ్ళలేదు. మరొక మాట కూడా చెప్పాడు 49వ వచనం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన దేని వలన మీరు దానికి సారం కలుగు చేదురు. చూడండి సంగమా, ఉప్పు అట అగ్ని వల్ల తెలుస్తుంది. ఆ అగ్ని వెళ్ళినప్పుడు ఉప్పు పటా పేలింది అనుకో, ఉప్పుకి విలువ ఉందండి. అది అగ్నిని కూడా కొన్ని ఉప్పు ఏమైపోతుందంటే ఎంత తగ్గేసినా సరే కాదు కొన్ని ఉప్పులు. అంటే దాంట్లో ఏం లేదు, సారం పోయింది. దీని నాయన ఎంత పెద్ద ఉప్పు బస్తా ప్యాకెట్ కొనిసామో, ఏంటి సారం లేదు, ఏమైంది అయ్యో అనుకోని రోడ్డు మీద తప్పదు మరి కాయవలసిందే. హల్లెలూయా. దేవుడు పిల్లరా, అంటే సారము ఈరోజు పరలోకం వెళ్ళాలంటే సారము అది ఏమి? అంగహీనుడే వెళ్ళిపోతాడట, కుంటివాడు వెళ్ళిపోతాడట, ఒంటి కన్నుతో వెళ్ళిపోతాడట. ప్రేమ లేకపోతే వెళ్ళలేదు. హల్లెలూయా. ఈరోజు ప్రేమ యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే నీ నుండి ప్రేమ. ప్రేమ లేదనుకో ఉప్పు కంటే వారముగా అదైనా సరే రోడ్డు మీద పారివేస్తారు. ఇంకా రోడ్డు మీద కాదంట, ఈ ప్రేమ లేని వారందరినీ అగ్గిలో వేసేస్తూ ఉన్నాడు. అంటే ఈ అగ్ని సారము లేని దానైనా బయట పారివేస్తుంది, కానీ ప్రేమ లేని ఉప్పు అనే మనిషికి మాత్రమో ఈ ఉప్పు పర్ర, ఉప్పులో చాలా తేడాలు ఉన్నాయి. ఉప్పు పర్రలో మాత్రమో ఆయన నిత్య అగ్నిలో. ఈరోజు అందుకే ప్రేమ చల్లారిపోతూ ఉందట. నా ప్రేమ పరీక్ష పెట్టకండి కొంతమంది. నా ప్రేమకి చూడు ఇంకా ఎక్కువ మాట్లాడదాం కొంతమంది. అంటే ప్రేమ ఏమైపోతుంది? ప్రేమకి ఏమో చిగురులు వస్తున్నాయి. ఏ చిగురులు? రకరకాలైనటువంటి చిగురులు. ప్రేమ తరిగిపోయి అలాగే చల్లారిపోతుందట. అన్నం చల్లారిపోయినట్టు, కూర చల్లారిపోయినట్టు, ప్రేమ చల్లారిపోయినట్టు. దేవుని సంగమా, ఈరోజు ఈ ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిది. దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు కదా 1 కొరింథీయులు 13వ అధ్యాయం, అంత మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచు గనగనవాడు కాలమునై ఉందును. చూసారా, కాలాలు ఎలాగైతే దడదడ సౌండ్ వస్తాయో, కంచు ఎలాగైతే ఇలాగన్నా సరే కమ్మని సౌండ్ వస్తుందో, దేవుని బిడ్డలారా అన్నీ ఉన్నాయి. దేవదూతల భాషలు మాట్లాడేస్తాను. అబ్బాయి ఎంత గొప్పవాడండి, ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం అని జాయిన్ చేయలేదు, కానీ ఇతను మాత్రం ఏంటి దేవదూత భాష మాట్లాడేస్తున్నాడు. ఏంటి లాభం? ఏం లేదట. ప్రేమ లేదు. ఇంకా ఇది కాకుండా ఇంకేం చేస్తున్నాడ? ప్రవచించు కృపావరము కలిగి మర్మములను జ్ఞానమంతయు దిగినవాడైనను కొండలను తెలియజేస్తున్నాడట.
ఇతరులకు చూపించగలుగుతూ ఉన్నామో? దేవుని సంగమ, ఈ ప్రేమ అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. ఇంట్లోనే ప్రేమ చూపించలేని వృద్ధులపైన తల్లిదండ్రులు వయసు పారిపోతుంటే వారికి కనీసం అన్నం పెట్టలేనటువంటి పిల్లలు, అయ్యో వీరిని ఎంతవారు చేస్తే వీరేంటి పెద్దోళ్ళయ్యి మా ఇంటిని మా ఆస్తిని వీరు లాక్కొని ప్రేమ కనీసం చూపించడం కాదు కదా, కనీసం ఒక పూట భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి. వారికి వచ్చేటువంటి దేవుడు పెట్టారా పెన్షన్ అవని, వారికి వచ్చేటువంటి సహాయం అవని ఎన్నో లాక్కొని చితక్కొట్టేటువంటి పిల్లలు లేరు లోకంలో. ఎంత బాధ! ప్రేమ నోచుకోలేని పరిస్థితి. కనీసం మనవాళ్ళను కూడా దగ్గరికి రానివ్వని పరిస్థితి. మనవరాళ్ళు కూడా బయటికి వెళ్ళొద్దు, ఆ వృద్ధులతో మాట్లాడద్దు, వారి బొమ్మ అంటేస్తాను మీకు, వాళ్ళ దగ్గర కూర్చోకండి, వాళ్ళు మంచాల మీద కూర్చోకండి. ప్రేమ కరువైపోతూ ఉంది. ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి ఏదో బంగారం ఇవ్వక్కర్లేదు, ఆ వృద్ధాప్యంలో ఏదో బిర్యానీ ఇవ్వక్కర్లేదు. బాగున్నావమ్మా అని ఒక 5 నిమిషాలు కూర్చొని, ఒక అరగంట కూర్చొని మాట్లాడితే గుండెల్లో ఇన్ని సంవత్సరాలు బాధ అంతా కూడా పోతుంది. హల్లెలూయా! ఇన్ని సంవత్సరాలు పెంచినందుకు ప్రేమ ఎక్కువైనటువంటి దౌర్భాగ్యము. పౌలు మాత్రమే వీళ్ళు చూసి ఈ కొరింథీయులందరూ ఎలా ఉన్నారంటే, ఓ మామూలుగా లేదు, భాషలు మాట్లాడేస్తున్నారు, డబ్బాన్ని ఇచ్చేస్తారు, ఇది కాదని వారి శరీరాన్ని కూడా తగలబెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆస్తంతా పెంచేస్తున్నారు. ఎందుకు? ప్రేమ లేదు. అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, చాలా దానాలు చేస్తున్నారు. ఎవరికి? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పేరు కోసం. కానీ ఇంటికి వెళ్ళి అడిగితే నీ బ్యాగెట్లు వేస్తున్నాడండి, ఇంట్లో ఉన్న కనీసం కూర ఇవ్వడం, ఇంట్లో ఉన్న వాళ్ళు కనీసం బాగున్నావు అన్నం. ఏంటి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! అంశమేట్ మాట్లాడుకున్నాం. ఎటువంటి వారికి దూరం అయిపోతున్నావు, ఎటువంటి వారికి దగ్గర అవుతూ ఉన్నావు, ఎటువంటి వారిని దూరం చేసుకుంటున్నావు, ఎటువంటి వారిని దగ్గర చేసుకుంటూ ఉన్నావు. ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ ప్రేమ కోసము చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇంకా అంటాడు 3వ వచనంలో, పేదల పోషణ కొరకు నా ఆస్తినంతయు ఇచ్చినను, కాల్చబడటం నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంగహీనుడైనా వెళ్ళిపోతాడట పరలోకము, కుంటివాడైనా వెళ్ళిపోతాడట పరలోకము. ఒక పన్నుతో వెళ్తాడంట, ఒక కాలుతో వెళ్తాడంట, ఒక చేతితో వెళ్తాడంట, సగ భాగంతో కూడా వెళ్తాడంట. అవసరమైతే 2 ముక్కలు అయిపోయి ఒక ముక్కతోనైనా పరలోకం వెళ్తాడు. కానీ ఆ మధ్యన రైల్వే స్టేషన్ ఒక అతను పాపం ఎంత తొందరగా భారతపురంలో దేవుడి పిల్లల ట్రైన్ చెయ్యి కట్ అయిపోతే వెంటనే ఎంత ఆశ చూడండి, ఆ చెయ్యి కొట్టుకుంటుంది. ఇలాగ కొట్టుకుంటే వెళ్ళి వెంటనే బ్యాగ్లో నుంచి ఒక టవల్ తీసాడు, ఆ సెక్రటరీ చుట్టేసి బ్యాగ్లో పెట్టేసి రక్తం కారిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళిపోయి అయ్యా వరంగా సర్జరీ చేసాడు, నాకు ఏదో చెయ్యండి. ఇంకే మొత్తం నారాయణ కట్ అయిపోయిన తర్వాత ఇంకే కత్తుకుంటారు. దేవుడి పిల్లరా, అంటే శరీరంలో ఉన్న అవయవాలు సగము కట్ అయిపోయినట్టు పర్వాలేదు, పరలోకం వెళ్తావు. హల్లెలూయా! కానీ ప్రేమ లేకుండా నువ్వు ఎంత ఉన్నా, ఈ 13 అధ్యాయం అంతా చదివితే ఏంటి కొరింథీ ఇలా ఉన్నారా అని పౌలు ఎంత మొత్తుకున్నాడో. ప్రేమ మాత్రం ఎవరి దగ్గర కనిపించట్లేదు. అసలు ఎందుకు ప్రేమ లేనటువంటి ప్రజల దగ్గర ప్రభువా నన్నెందుకు పంపించావని చివరిలో అంటాడు. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 చివరికి ఏదైనా పిలుస్తుంది? శ్రేష్టమైనది ప్రేమే. చెప్పండి స్వాతంత్రం చేస్తుంది. ఈరోజు ఈ ప్రేమ కుటుంబాల్లో దినదినము చూస్తే కనిపించట్లేదు. దేవుడు పెట్టారు. నిజంగా పాత దినాల్లో ఒకే గడప అంటారు. అట్లా ఇక్కడ పిన్నలు, పెద్దమ్మలు, నాన్నలు, అత్తలు, మేనత్తలు అందరూ కూడా ఒకే. అసలు ఈ పిల్లలు ఎవరికి దగ్గర ఉన్నారో తెలియదు, అంత బాగుండేది. ఇప్పుడేమో హద్దులు వచ్చేసారు, ఎవరింటి దగ్గర వాళ్ళే కూర్చోరు. దేవుడి దగ్గర ప్రేమ లేదు, సంతోషం లేదు. అందరూ కూడా ఒక దగ్గర అద్భుతంగా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడైతే బార్డర్లు వచ్చేసాయి. పాకిస్తాన్కి ఇండియాకైనా కనీసం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడి పిల్లలు ఈ బార్డర్లో మాత్రమో ఏదో దేవుడి సంగమ ఎలాగంటే ఎలుగులు వేసే పరిస్థితి. మళ్ళా ఆ కోపం పోయిన తర్వాత ఎలుగులు తీసేయడం.
మళ్ళీ మరొక 10 రోజుల తర్వాత ఏమైతే మళ్ళీ ఇంకా ఎలుగులు పెట్టడం. ఏంటి ఇష్టమైపోతూ ఉంది. ఈ యొక్క ప్రేమ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది అయిపోతూ ఉంది. ప్రేమ అనేటువంటి ఒక వస్తువు అయితే, అదే ఒక వ్యక్తి అయితే మైకి ఇస్తే నాకొద్దు బాబోయ్, ఆ వ్యక్తిలో నేను వెళ్ళను, ఈమెలో నేను వెళ్ళను, ఆ ఇంటికి నేను వెళ్ళను, ఆ వీధికి నేను వెళ్ళను, ఆ ప్రాంతానికి నేను వెళ్ళను, ఆ సంఘానికి నేను వెళ్ళను, ఆ సంస్థకి నేను వెళ్ళను. ఈరోజు ఈ ప్రేమ కలువరి శిలువలో మహిమ కలిగిన దేవుడే ఈ భూమి మీద పంపించాడు. అవే మనం అనుకుంటాము, వాళ్ళు మా ప్రేమ చూపించరండి, నేను ఇచ్చినంత ప్రేమ వాళ్ళు ఎవరండి, వాళ్ళు చేస్తారని ఎవరు చెప్పారు? అసలు ఈ లోకమే ప్రేమ లేనిది కదా. హల్లెలూయా. లోకములో ప్రేమ లేని దేవుడు పెట్టారు. లోకంలో నిజమైనటువంటి ఆ యొక్క నిలిచే ప్రేమ లేదు కాబట్టి నువ్వు నిలిచేవాడివే. అవే నీవే ఈ లోకానికి ప్రేమ చూపించాలి, నీ ద్వారా ప్రేమ పంచాలి. నీవే ఈ ప్రేమను అనుభవించిన వాడిగా, చూపించేవాడిగా, మోసుకొని వెళ్ళేవాడిగా ఈ ప్రేమను ఎవరైనా నీ పేరు ఏం పేరు అంటే పేరు కాదు, ఈమె పేరు ప్రేమ అండి, ఇతని పేరు ప్రేమ అండి అనేటువంటి తత్వము, అటువంటి రుచైన ఉప్పు మనలో నుంచి అద్భుతముగా శాఖోపు శాఖలుగా పెరుగుగాక. చూడండి, ఇక్కడ మరొక బ్యాచ్ కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆదికాండం 13వ అధ్యాయము. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారండి అద్భుతమైన అబ్రహాము. ఈ అబ్రహాము ఈ బ్యాచ్తో అసలు ఎందుకు రా బాబు ఈ నా వెంట వచ్చాడనేటువంటి బాధ అబ్రహాం చాలా సార్లు ఒంటరిగా ఏడ్చాడు. నాతో ఉంటే అంత బాగుంది కదా, ఎందుకయ్యా ఇదిగో ఆ భయంకరమైనటువంటి ప్రాంతము చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఈ పశువుల కాపరులకి ఆ పశువుల కాపరులకి అంటే ఏం కలిగిందట? కలహము. కలహాలు వచ్చాయి. పశువుల కాపరుల బ్యాచ్ కలహాలు వస్తే ప్రార్థన చేసేటువంటి బ్యాచ్ చెప్పాలి కదా. ఆ పశువులు బుద్ధి వాళ్ళే, పశువులు కాసే వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు బిడ్డలారా దైవ జ్ఞానము మనమే అందించుదుముగాక. పశువులు కాపరులకి అంటే లోతు పశువులు కాపరులకి, అబ్రహాం పశువులు కాపరులకి కలహం వచ్చిందట. అంటే అబ్రహాం పశువులు కాపరులు ఏం చేస్తారు? ఉదయం లేచిందంటే చాలు బలిపీఠం కడతారు, ప్రార్థన చేస్తారు. దేవుని సంగమా యెహోవా దేవుణ్ణి స్తుతించకుండా వారు అన్నం కూడా తినరు. వీళ్ళేం చేస్తారు? లోతు బ్యాచ్ ఉదయం లేవకముందే అన్నం ఎక్కడ పెట్టారు, ఏ కూర ఉంది ఏంటి అని హడావిడి చేసే బ్యాచ్ అన్నమాట. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. సరే బాబు, ఎందుకు మనందరం ఒకే కుటుంబస్తులం, నీ పశువులు కాపరులకి నా పశువులు కాపరులకి గొడవ, లోకమంతా ఏమనుకుంటారు? చూసేవా ఒకే ఇంట్లోనే ఇంత ఘోరమైన పరిస్థితులు అని ఎంత ప్రార్థన. ముఖ్యంగా నా ప్రార్థన కోసం కాదు కానీ ఎవరికి చెడ్డ పేరంటే మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామము దూషించబడుచున్నదని పౌలు సంఘానికి చెప్పినట్లుగా ఇతను నా దేవుడి నామానికి చెడ్డ పేరు వస్తుంది. యెషయా గ్రంథంలో అంటాడు, మీ అరుపులు అన్యుల వలి బయట వినిపించకూడదు అని అంటాడు. అరుపులు అంటే ఎక్కడ వినిపించకూడదమ్మా? బయట. ఇంట్లో వినిపించింది వేరు. 4 గోడల మధ్య ఎవరికి చెప్పకుండా బరువుని కాపాడుకున్న వారు కొంతమంది ఉన్నారు. కొట్టేస్తారు. ప్రేమ అనే కొట్టు, ప్రేమ అనేటువంటి ఆ యొక్క కూర్చోబెట్టేటువంటి అద్భుతమైనటువంటి స్థితిని తీసుకొస్తారు. మరి కొంతమంది చిన్నదానికి పెద్దానికి రోడ్డే, చిన్నదానికి పెద్దానికి పంచాయితే, చిన్నదానికి పెద్దానికి కోర్టే, చిన్నదానికి పెద్దానికి విడిపోవడమే, ఇంకా మరి వేరే అవకాశమే లేదు. ఇతను లోతు పశువుల కాపరుల వైపే మనసు పెట్టాడు కానీ అబ్రహాం వైపు ఇంత అబ్బ కూడా మనసు లేదండి. సరే, ఇతనికి మనసు లేదు, కనీసం భార్యకే ఉండాలి కదా, భార్యకే లేదు. దేవుడు పెట్టారు. రోజు జ్ఞానవంతురాలు ఏం కడతాదట? ఈమె ఇల్లు కట్టలేదు, ఈమె ఉప్పు స్తంభాన్ని కట్టింది అనమాట. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏం పడుతూ ఉన్నాం? 3 రోజులు ఆమె ఇంటిని తిరిగి వేస్తాదండి, తిరిగి వేసుకుందాన్ని. అయ్యా, ఆ కాపురాల కంటే గొడవలేదు, ఎందుకంటే అద్భుతమైనటువంటి మాయగారితో ఈ గొడవలు, ఆ తాతయ్య గారితో గొడవలు అని చెప్పాలి. కానీ ఈమె ఎప్పటి నుంచి మనసులో ఉందో, ఈ ముసలోడు సపరేట్ అయిపోతే మంచిది, ఏంటి గొర్రెలు మనవో తెలియదు, గేదెలు మనవో తెలియదు, మేకలు మనవో తెలియదు, ఇవన్నీ కలిసిపోతున్నట్లు ఉన్నాయి. మనకి ఆడబిడ్డలు ఉన్నాయి, కూతుర్లు, కుమారులు కూడా ఉన్నారు. ఈ కుమారులు కూడా ఉన్నారండి. మీరు 19
ఏమవుతుందంటే చదివితే నీ కుమారుడు నీ ఊళ్ళో ఉన్నారని చూడని అంటాడు. అల్లుళ్ళ కోసం మీరు చెబుతాడు మన దేవదూత. వీరు ఎక్కడ దాకా పడుకుంటున్నారో, ఆ అల్లుళ్ళు ఎక్కడ తాగుతున్నారో, ఏం చేస్తున్నారో కుమార్తెలు కాబట్టి ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు, అదిగో నువ్వు కుడివైపు వెళ్ళిపోతే నేను ఎడమవైపు వెళ్ళిపోతాను, ఎక్కడ నువ్వు ఎడమవైపు వెళ్ళిపోతే నేను కుడివైపు వెళ్ళిపోతాను. ఏదో ఒక దిక్కు ఎంచుకోరా కుమారుడా, ఎందుకు ఈ గొడవలు మనందరికి, ఇదిగో ఈ గేట్లు ఈ బాధలు ఇవన్నీ మనకు వద్దని అంటుంటే చూశాడండి. అదిగో అది సొదొమ గొమొర్రా, అది పచ్చని తోట, యెహోవా తోట. హల్లెలూయా. ఏ తోట అది? యెహోవా తోట. ఇతనే ఆ పేరు దేవుడు పెట్టలేదు, ఇతను పెట్టుకున్నది. యెహోవా తోట, పచ్చని తోట మనం పెట్టుకుంటే అప్పుడు దేవుడు పెట్టారు. దానికి మనము ఈ ఇంటికి యెహోవా కాపరి అని అందరూ పేరు పెడతారు. లోపల ఏమవుతాం? ప్రేమ లేనప్పుడు ఎన్ని నువ్వు పేర్లు పెట్టినా, ఎన్ని వాక్యాలు పెట్టినా అబ్బాయి చూస్తాడు. సరే సరే అనుకుంటాడు. ఈరోజు ఇతను సరే పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి కానాను విడిచిపెట్టి, అబ్రహాముతో ఉండే బంధాన్ని విడిచిపెట్టి, బలిపీఠాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడన్నా? సొదొమ గొమొర్రా వెళ్ళాడు. అంటే వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము ముసలోడు, ఎండిపోయిన పొలాలు, బంజరు భూములు, రాళ్ళు, మెట్టలు, ముసలోడు దున్నుకోవాలి, ముసలోడు కష్టాలు పడాలి, వృద్ధుడేమో ఇబ్బంది పడాలి. యవ్వనస్తుడు మాత్రము పచ్చని ఎంచుకుంటున్నాడు, యవ్వనస్తుడు మాత్రము యెహోవా తోటలు ఎంచుకుంటున్నాడు, యవ్వనస్తుడు మాత్రము యవ్వన ప్రాయంలో నువ్వే కష్టపడకపోతే వృద్ధాప్యంలో ఆ వయసులో కూడా మంచివి ఇతరించుకొని ఏ మాత్రమో కూడా చలనం లేనటువంటి స్థలాలన్నీ వెళ్ళిపో నువ్వు అని అంటూ ఉన్నాడు. ప్రియ సంగమ, ఈరోజు ప్రేమ ఏ స్థితిలో నడిపించగలుగుతూ ఉంది మన జీవితంలో? దేవుని సంగమ ఇంట్రడక్షన్ చెప్తున్న టైం వెళ్ళిపోతుంది. వాక్యంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ ప్రేమను ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతున్నాం? భారతపురంలో సంఘం ఉందండి. నిజంగా ప్రపంచం అంతా అలాగా యేసు నామములో అయిపోవుగాక. దేవుని ప్రార్థన మందిరం అని గురుమూర్తి గారు విన్నారా పేరు? ఇక్కడ కాశీపేటలో కూడా పడుతున్నారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా ముగ్గురు కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళ పిల్లపిల్లలు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఏదైతే వాక్యం చెప్పారో ఇక్కడ జాతులు మనకి కాదు, దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమ మనకు ఉండాలని ఏదైతే వాళ్ళ నాన్నగారు గురుమూర్తి గారు బోధించారో అదే బోధ ఏ జాతి పిల్లలైనా వాళ్ళ కుమారులకు చేశారండి. హల్లెలూయా. సంఘంలో ఎవరు చేసిస్తే అది వేరు, కానీ కుమారులకే చేశాడు. వేరు జాతులు వారికి చేశాడు. వేరు వారు అమ్మాయిలు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఎప్పటికీ చిన్న గొడవ కూడా లేదు. ఆ ముగ్గురు కోడళ్ళు నోవాహు పడవ కట్టినట్లుగా వాళ్ళ సంఘాలు కట్టి వెళ్ళిపోతారు. చమరు సోదరు చెల్లించండి. హల్లెలూయా. ఎన్ని సంఘాలట? 40 సంఘాలు. చూడండి, 40 బ్రాంచ్లు. నెల కూడా బొగ్గులు ఉపవాస ప్రార్థనలు లేకపోతే పెడుతూ ఉంటారు అనమాట. జనవరి 1 అయితే ఇంకా భయంకరంగా పెద్ద సమూహం అనమాట. మొత్తం ఎక్కడ వైజాగ్ వరకు ఉన్నాయి వాళ్ళకి సంఘాలు. అటు ఉల్లిభద్ర, పార్వతీపురము, దేవుపల్లి, భూపిలి, విజయనగరము, శ్రీకాకుళం వైపు చాలా సంఘాలు ఈ బ్రాంచ్లు అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు చూడండి ఏదైతే ఆ ప్రేమను చూపించాడో అదే ప్రేమ వారి కుమారుడు కూడా కలిగి ఉన్నారు. ఆ మాస్టర్ గారు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నారు. అటువంటి ముగ్గురు కుమారులు, వారికి వచ్చే భార్యలు, వారి పిల్లలు ఎప్పటికే గొడవలు లేవు. సంఘాలైతే ఎంత అద్భుతమైన ప్రేమో. హల్లెలూయా. సంఘ ఇక్కడ వీరికి పశువులు కాపరులకి, వారికి పశువులు కాపరులకి కలహములు వచ్చాయి, విడిపోయారు. తర్వాతనే కలిశారు. నాన్న ఏంటి భయంకరమైన పరిస్థితి, నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వు ప్రార్థనా పరుడివి, నువ్వు బలిపీఠలు కడతావు, నీ దగ్గర ఉంటే నాకు ఏ సమస్య రాదు, ఏ దెయ్యాలు రావు, ఏ బాధ ఉండవు, ఇదిగో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తాడు ఇంటి మీద. ఇంటికి దేవదూతలు వచ్చారంట, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, పంపించు. దేవదూతలతోనే విచారణ చేయాలని చూస్తున్న గ్రామస్తులు బిడ్డలారా ఆ ఎండవేళ సొదొమ గవిని కూర్చొని దుఃఖపడే బాధ్యత ఇతనికి. గవిని దగ్గర కూర్చొని ఏడ్చుకుంటున్నాడు. అయ్యో ఎందుకు వచ్చాయి ఈ ఊరు,
ఒక్క కాకితో కబురు పెడితే అబ్రహాము మరలా చేర్చుకోడా? చెప్పండి సోదరు, చేయించు. హల్లెలూయా. అబ్రహాం అంటే నీ ప్రభు అయిన దేవుడు. అబ్రహాం స్థానంలో అబ్రహాంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఎక్కడ విడిచిపెట్టి పారిపోయావో, ఎక్కడ దూరంగా ఉంటూ ఉన్నావో, అదే ప్రేమ ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉంది. అదే ప్రేమ నిన్ను రమ్మంటూ ఉంది. ఆ ప్రేమ నీకు మార్పు వచ్చింది ఏమో, ఆ ప్రేమలో అయితే మార్పు ఎప్పటికీ రాదు. అవే కల్వరి ప్రేమ, పరిశుద్ధ ప్రేమ. ఆరని ప్రేమ ఇది, ఆర్వచాలని ప్రేమ ఇది, పరిశుద్ధ ప్రేమ ఇది, అంతమే లేనిది, అవధులేనిది, యేసు ప్రేమ నీకిది, కలువరి ప్రేమ ఇది, యేసు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, యేసు కలువరి ప్రేమ ఇది. ఆ ప్రేమ ఈ రాత్రి మనం పట్టుకొని వెళ్దాం. ఆ ప్రేమ మన హృదయాల్లో దాచుకుందాం. ఈ లోకంలో ప్రేమ లేక చల్లారిపోతున్నటువంటి అనేకులు చల్లారిపోయి అనగా వృద్ధులుగా ఉన్నారు, చలనము లేని వారిగా ఉన్నారు. అట్టి ప్రజలకు మనమే వెచ్చదనం ఇచ్చేవారిగా, వెలుగు ఇచ్చేవారిగా, కదిలించేవారిగా మన యొక్క ప్రభు ప్రేమను ఈరోజు మనం దగ్గరగా విడిపోయిన వారికి దగ్గరగా చేరువుగా ప్రభు ప్రేమ నడిపించి వర్ధలకు చేయగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. వాక్యానికి వచ్చి దేవుడికి అడగండి, ప్రభా నా ప్రేమకులు లాంటి నిన్ను ఎన్నోసార్లు నీ ప్రేమకు దూరం అయిపోయాను. చెప్పుడు మాటలు విని ఎవరెవరికో దగ్గర అయిపోయాను ప్రభా. ఆ దగ్గర అయ్యాను ఆ క్షణం నుంచే ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రకాల ఉపద్రవాలు, ఎన్ని రకాల నాయన నా జీవితాన్ని గుంజేస్తూ ఉన్నాయి, పీడించేస్తూ ఉన్నాయి. నా జీవితం పతనమైపోతూ ఉంది, నా హృదయం మారిపోయింది. రకరకాల స్థితులు, పరిస్థితులు నా ఇంట్లో దొరుకుతాయి. మా ప్రభువా నువ్వు ఒక్కడవే నాయన ఈ ప్రేమ ద్వారా నా దేవా, నా ప్రభువా ఇది సదాకాలం నిలిచేది నాయన. ఎవరు చూపించినా చూపించకపోయినా నువ్వు చూపించినట్లుగా నీ శిలువ ప్రేమ నేను కూడా చూపిస్తానయ్యా, నాకు సహాయం చెయ్యని మన దేవుడికి అడిగితే అద్భుతమైన శక్తి, అబ్రహాముకి ఇచ్చిన ప్రేమ, విస్తారమైన ప్రేమ నీ జీవితంలో కూడా ప్రభు అది ఆయన పరిపూర్ణం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి 34వ రోజు సిలువ ధ్యానాల్లో సిలువలో ప్రేమ కరుకుబారిపోయిన ఈ ప్రపంచానికి ఎప్పటికీ కూడా ఆ ప్రేమ మాట్లాడుతూనే ఉందయ్యా. నీ ప్రేమ మమ్మల్ని ఆవరిస్తూనే ఉంది నాయన. నిజమే, ఆ వ్యక్తుల వలన, మా చుట్టూ ఉన్నవారి వలన, మాతో ఉన్నవారి వలన, మేము పనిచేస్తున్నటువంటి అయ్యా ఉద్యోగాల ప్రాంతాలలో, చేస్తున్నటువంటి రంగాలలో, వ్యాపారాల్లో, రకరకాల పార్ట్నర్షిప్లో, అనేకమైనటువంటి స్థితుల్లో నా ప్రభు ప్రేమ లేని వారు ఉన్నారు. మేము చాలాసార్లు బాధపడ్డాం. ఇటు వారికి ఎవరు ప్రేమ చూపిస్తారని మనస్సులో తలిచాం. అయినప్పటికీ నువ్వు అలా తలచలేదు, నువ్వు ప్రేమ చూపిస్తూనే వచ్చావు. ఆ ప్రభువా ఇదిగో ఎవరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, వారిని మేము ఆటంకపరిచాం ప్రభు అని అంటే వారిని ఆటంకపరచొద్దని చెప్పాము. ఆ ప్రభువా అంగహీనులైన ప్రవేశిస్తారు, కుంటివారు ప్రవేశిస్తారు, ఒంటికని వారు ప్రవేశిస్తారు, కానీ ప్రేమ లేకపోతే నీ రాజ్యంలోకి రాలేమన్నా ప్రభు. అయ్యో ఈ ప్రేమ కష్టంగా ఉంటుందాయన. ఎంతమంది కసాయి వారైనా నువ్వు చూపించినట్లు ఈ ప్రేమ చూపించకపోతే మమ్మల్ని చేర్చుకోవని రాత్రి మాట్లాడి ఉన్నావు. చాలా మందితో మాట్లాడడం మానేశాం, చాలా మందికి ఫోన్ చేయడం మానేశాం, చాలా మందితో నా ప్రభువా ఇదిగో నా తండ్రి తప్పుగా మాట్లాడారని, తప్పుగా చెప్పారని, తప్పుగా ఏదేదో మా కోసం మాట్లాడి అనేక చెడ్డ చేశారని మేము ప్రభువా ఈ ప్రేమను పంచలేక చాలా కష్టమైనటువంటి ఎంతో మిత్రులు ఉన్నారు, ప్రియులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు. మా ప్రభువా ఈ రాత్రి మేము మరొకసారి ఉపదేశం ద్వారా
మీ ఉపదేశానికి అప్పగించుకున్నవాడు జీవ మార్గంలో ప్రవేశించిన సెలవిస్తూ ఉన్నావు. ఈ రాత్రి ఎంతమంది మీ ఉపదేశానికి అప్పగించుకుంటున్నారు, ఎంతమంది ఈ ప్రేమను మా ప్రభువా చికిరించబడినట్లుగా వారు చూపించలేని వారికి నేనే చూపించుదురుగాక. ఈ క్షణం మొదలుకొని మా ప్రభువా పరలోక ప్రేమను ఆయన చూపించే కృప మీరు ముందుకు మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో వేడుకొని స్తుతిస్తున్నాము తండ్రి.